हरिः ओं शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। వినాయకుడికి వశిష్ఠుడికి నమస్కరించుకొని మనం ఇప్పుడు నిన్నటి రోజుని ఒక ధ్యాన శ్లోకం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో శ్లోకం ఈ రోజున చెప్తాను. ఆ చెప్పే ముందు మనం చెప్పుకుంటున్న కేశవనామాల్లో 7వ మూర్తి అయినటువంటి శ్రీ త్రివిక్రమమూర్తి గురించి తెలుసుకుందాం. ఈ ఈ శ్రీ త్రివిక్రమమూర్తి ఎర్రగా ఉంటాడట, రక్తవర్ణంలాగా. 4 భుజాలు కలిగి ఉంటాడు. బంగారు కిరీటం ధరించి ఉంటాడు. మెడలో బంగారు హారాలు వేసుకుని ఉంటాడు. దండ కడియాలు, చెవులకు కుండలాలు కూడా ధరిస్తాడు. అనేక రత్నాభరణాలతో వెలుగొందుతూ ఉంటాడు. కుడి చేతిలో కింద నుంచి పైకి పద్మం, గద ధరించి ఉంటాడు. ఎడమ చేతిలో శంఖం, చక్రాలను ధరించి ఉంటాడు. కాబట్టి ఎర్రగా రక్తవర్ణంలో వెలుగొందుతూ ఉంటాడు ఈ త్రివిక్రమమూర్తి అని మనం తెలుసుకుంటున్నాం. దాన్ని మనం ఆరూపంగా ధ్యానం చేయాలన్నమాట, ఆ త్రివిక్రమమూర్తిని. ఇప్పుడు నిన్న చదువుకున్న శ్లోకం మరొకసారి చదివి ముందుకు పెడదాం. ధ్యానం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణినిభై మౌక్తికై మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునేయాదరినడిన గదా శంఖపాణిర్ముకుందః. ఆ పాల సముద్రం ఒడ్డున ఆ శుచిమణులతో వెలుస్తున్న ఆ ఇసుక దిన్నెల మీద ముత్యాలతో చక్కగా అందంగా అమర్చబడి ఉన్న ఆ సింహాసనం మీద పట్టికమణిలా ప్రకాశిస్తున్న ముత్యాల ఆభరణాలు ధరించిన అంగములు కలిగిన వాడై పైన ఉపరి విరచిత అంటే పైభాగంలో మేఘాలు అలా వెడుతూ ఉండగా అవి చక్కగా శుభ్రై అభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూష వర్షే. పీయూషం అంటే అమృతం అనమాట. అమృత బిందువుల్ని వర్షంగా ఆయన మీద వర్షిస్తూ ఉంటే ఆ మేఘాలు ఆనందీన పునీయాదరిన గదా శంఖపాణిర్ముకుంద. శంఖం, పాణి అంటే చెయ్య, ఆ చేతిలో శంఖాన్ని, చక్రాన్ని, గదా పద్మాలను అవన్నీ పట్టుకున్నటువంటి ఆ మహానుభావుడు ఆనందించు పులకరించిపోతున్న ఆ ఆనంద స్వరూపుడైన ఆ నారాయణుడు మనందరినీ కూడా రక్షించమని మన మనసులో ఆయన రూపాన్ని, అది మోక్ష రూపం అని కూడా చెప్పుకొని మనం ధ్యానించాం. ఇప్పుడు రెండో శ్లోకానికి వెళదాం. భూపాదౌ యస్య నాభిర్వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరో జౌర్ముఖమపి దహనో యస్య వాసోయ అబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ, అతని పాదాలు ఆయన భూమిట, ఆయన పాదాలు భూమి. అలాగా విశ్వరూపం అంతా ఆయనే కదండి మనం చెప్పుకుంటున్నాం. అందుకని భూపాదౌ, భూమి పాదాలు. యస్య నాభిర్, ఇంకా నాభి ప్రదేశం ఆకాశం అన్నమాట. సుర నర ఖగో భోగి గంధర్వ దైత్యైః, ఇంకా ఈ సూర్య చంద్ర నేత్రాలు, ఇంకా అది మనకి స్వర్గం అవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఆ ప్రదేశం అంతా కూడా ఇందాక మనం నాభి ప్రదేశం ఆకాశంలో అవన్నీ కూడా స్వర్గం ఎక్కడదో మనకేం తెలుసు, కానీ అవన్నీ కూడా అలా చెప్తున్నాడు ఆకాశ భాగంలో మిగిలినవి. సూర్య చంద్రులు నేత్రాలుగా ఉన్నాయి. తర్వాత ఏం చెప్తున్నాడు? కర్ణావాసాశిరో అంటే ఇప్పుడు కర్ణ అంటే చెవులు. ఈ చెవులు, దిశ అంటే దిక్కులు. ఆ దిక్కులేమో చెవులట. ఆయనకి విశ్వరూపంగా ఉన్న ఆయన ఎలా ఉన్నాడో ఈ శ్లోకంలో వర్ణించి చెప్తున్నారనమాట. దిశలేమో చెవులు. ఆ దివి అంటే స్వర్గం, అంటే ఇంకా స్వర్గం కన్నా పైన ఎంత ఉందో మనకి తెలియదు, అంతా కూడా శిరస్సు అనమాట.
జౌ శిరో అన్నారు కదా, కర్ణావాస శిరో జౌర్ముఖమపి, అదంతా కలిపి చెవులు అవన్నీ కలిపి ముఖం, అక్కడ ముఖంగా ఉందిట. నోరు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి పైభాగంలో దివిలో, అదనమాట. తర్వాత దహనో యస్య వాసోయమబ్ధి, ఇక్కడ అబ్ధి అంటే అంబోనిధి అంటే మనకి సముద్రాలన్నీ కూడా ఆయన పొత్తి కడుపులో, ఈ లోకాలన్నీ కూడా ఎవరి కడుపులో ఉన్నాయో ఆ దేవుడు దేవదేవుడు ఆయనే విశ్వరూపుడు కనుక అక్కడ ఆయన కడుపులో ఉన్నాయి ఈ సముద్రాలన్నీ అని చెప్తున్నారు. మిగిలిన ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఇంకా తర్వాత అంతస్థం అంటే లోపల, యస్య విశ్వం విశ్వస్వరూపం, సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యై, సురులు దేవతలు మానవులు పశు పక్షి గంధర్వ దైత్యులు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా ఎలా ఆయనతో ప్రకాశిస్తుందో ఆయనలోనే ఇదంతా కూడా ఉందని మనకు తెలుసు కదా. ఇదివరకే విశ్వరూపం అని చెప్పుకుంటున్నాం. ఆ ముల్లోకాలను చెప్తూ ఉంటామే, అవే ఆయన శరీరంగా ఉన్నాయి ఇక్కడ అనమాట. త్రిభువన వపుషం, వపు అంటే శరీరం, త్రిభువన్ అంటే 3 భువనాలు కూడా. చిత్రం రం రమ్యతీతం, ఆయనలోనే రమిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఆ విష్ణుమూర్తిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. మూడు భువనాలు, త్రిభువనాలు కూడా ఆయనే. ఆయన ఎవడు? విష్ణు ఈశం నమామి, అలాంటి విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను. మరి ఇంకోసారి చూద్దాం చూడండి. భూపాదౌ యస్య నాభిర్ వియదసురనీల చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావా శిరో జౌర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్య, గంధర్వులు దైత్య అంటే రాక్షసులు మొత్తం అందరూ. చిత్రం రం రమ్యతేతం, వీళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారు, అందులోనే రమిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క ఆయన శరీరం అంటే వపుహు అంటే శరీరం, త్రిభువన వపుషం 3 భువనాలు కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి. అలాంటి విష్ణుమీశం నమామి, అటువంటి విష్ణువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని మనం ఆ విష్ణుమూర్తిని ఈ 2వ శ్లోకంలో, ఈ ధ్యాన శ్లోకంలో మనం నమస్కారం చేసుకుంటాం అన్నమాట, ధ్యానం చేసుకుంటాం. అర్థమైందండి? ఇంకొకసారి శ్లోకం అంతా కలిపి చదువుతాను, మీరు ఒక్కొక్క విడ తీసుకుని అర్థం చూసుకోండి. భూపాదౌ యస్య నాభిః వియదసురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఇలా మీరు చదువుకుంటూ ఆ మహానుభావుణ్ణి మీ హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఉండండి. తర్వాత శ్లోకానికి పెడతాను చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకం మనందరికీ వచ్చింది, అందరూ చదువుకుంటూ ఉంటారు, అందరికీ బాగా నోటికి వచ్చింది కనుక ఈజీగానే చదువుకుంటారు మీరు అని అనుకుంటున్నాను. శాంతాకారం, శాంత స్వరూపుట్టండి ఆయన. మళ్ళీ తర్వాత భుజగ శయన, భుజం అంటే పాము అనమాట. ఆ శేషపాన్ పైన ఏమిటండి? భుజగ శయనం అంటే పడక. ఆయన పడక ఎక్కడంటే పాల సముద్రంలో అనంత శేషుడి పైన పడుకుని ఉంటాడు కనుక. పద్మనాభం, పైగా నాభి అందు పద్మం ఉంటుంది బొడ్లోంచి. సురేశం, దేవతలకి ప్రభువు ఈశుడు ఆయన కాబట్టి సురేశం అన్నారు. విశ్వాధారం, ఈ విశ్వం అంతటికీ ఆయనే ఆధారాన్ని మనం చాలాసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఈ విష్ణు సహస్రం మొదలెట్టి నుంచి కనుక మనందరికీ ఆధారం ఆయనే కాదు. చరాచర జగతంతా చెట్టు పుట్ట కొండ అన్నిట్లకి కూడా ఆయనే ఆధారం, అన్నీ ఆయనలోనే ఉన్నప్పుడు ఆయన కాకపోతే ఇంకో ఆధారం ఎక్కడుందండి? అందుకే విశ్వాధారం. గగన సదృశం, ఆయన ఆకాశం వల్లే అనంత స్వరూపుడు.
అలా కనబడతాడు. సదృశం అంటే ఆకాశ స్వరూపుడుగా మనకి గోచరిస్తాడు అని. మేఘవర్ణం, మేఘాలు ఏ రంగులో ఉంటాయో అటువంటి మేఘవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. శుభాంగం, యోగ్యమైన అంగములు కలిగిన వాడు అని శుభాంగం. లక్ష్మీకాంతం, ఆయన యొక్క కాంత ఎవరండి? లక్ష్మీదేవి. కాబట్టి ఆయనకి వక్షస్థలంలో లక్ష్మీదేవిని పెట్టుకుని ఉంటాడు కనుక లక్ష్మీకాంతం. కమల నయనం, కమల రేకుల్లాంటి కన్నులు ఉంటాయి కాబట్టి కమల నయనం అంటే కళ్ళు అనమాట. కమల నయనం. యోగి హృదయాన గమ్యం, ఆయన యోగుల యొక్క హృదయంలో నివాస స్థానమై ఉంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు అస్తమాట వాళ్ళ హృదయంలో ధ్యానిస్తూ ఉంటారు కదండి, అందుకని అక్కడ వాళ్ళకి కనబడుతూ ఉంటాడు కనుక యోగి హృదయాన గమ్యం. అటువంటి ఆ పరమాత్మ శాంతస్వరూపుడు, భుజగసేనుడు, పద్మనాభుడు, దేవతలకు ప్రభువు, విశ్వాధారమైన వాడు, ఆకాశంతో సమానమైన వాడు, మేఘవర్ణంలో శుభమైన అంగములు కలిగిన వాడు, లక్ష్మీదేవికి భర్త అయిన కమలరేకులు లాంటి కన్నులు కలిగిన వాడు, ఆ యోగుల హృదయానగమ్యం, హృదయమునందు ఉండేవాడు. అలాంటి విష్ణువుకి నేను వందే నమస్కరిస్తున్నాను. విష్ణుం భవ భయ హరం అంటే మనకు భయం ఉందండి. ఇప్పుడు భవ భయ హరం, హరం అంటే పోగొట్టడం, భయ అంటే భయం, భవ నాది, నేను, నాకు, నా సంసారం, ఇవన్నీ ఈ సంసార భయం, పుట్టుక చావు ఇవన్నీ భయాలే. జరా నా ముసలితనం అంటే భయమే, అన్నిటికీ భయమే. కాబట్టి ఈ భవ భయ హరాన్ని పోగొట్టేవాడు కనుక భవ భయం హరం, ఆయన పేరే ఎక్కడికి చక్కగా మనం అన్నీ పోగొడతాడని చెప్తున్నాం కదా, మన భయాన్ని పోగొట్టడంలో గొప్ప ఏముంది కాబట్టి భయ హరం అనమాట. భవ భయ హరం. ఆయన ఎవరండి? సర్వలోకైకనాథం, సర్వ సమస్తమైనటువంటి లోకైక, లోకమునకు ఏకైక ఒకే ఒక్క నాథం, నాథుడు. అటువంటి విష్ణుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. మరొకసారి చదువుతాను, మీకు వచ్చిందే కనుక ఎక్కువ ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. సంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంకా అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే ఆదిదేవుడైనటువంటి ఈ నారాయణమూర్తికి అక్కడ అనేక గుణాలు, కళ్యాణ గుణాలు ఉన్నాయని ఇదివరకు చెప్పుకున్నాం కదండి. ఆయన సహస్రనామాల ద్వారా మనం ఈ పైన నేర్చుకుని అర్చించవచ్చు అని చెప్పుకుంటున్నాం. ఎలా మనం ఇలా ముందు ధ్యానం చేసుకుంటున్నాం అనమాట. అలా అర్చించడానికి ముందు మనము ఎలాగా ఆ విశ్వ చైతన్యమూర్తి అంతా నిండినటువంటి ఆ విష్ణు అని చెప్పుకుంటున్న వాడిని ఆ హృదయంలో ఆవిష్కరించుకొని తృప్తి చెందడానికి ప్రయత్నిస్తాం ఈ శ్లోకాల ద్వారా. ముందు భక్తుడు అనేవాడు ఎవడైనా కూడా ఆ మహావిష్ణువుని స్తుతిస్తూ మనం నమస్కారం చేసుకోవాలన్నమాట, ఇలాగ ధ్యానిస్తూ మనసులోను. అప్పుడు మనకి ఈ దేహానికి, ఈ మనస్సుకి, ఈ బుద్ధులకి అతీతమై ఉన్నాడు ఆ పరమాత్మ కదండి. అందుకే ఆయన్ని మన మనసులో ఎప్పుడైతే ధ్యానిస్తుందేమో మన మనసు చంచలం అవ్వకుండా నిలబడుతుందనే కదా ముందు అంగన్యాసకాల న్యాసాల్లో చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అటువంటివి ఏవి మనకు దగ్గర చేరవు. కాబట్టి ఆ క్షీరసాగరంలో ఉన్న ఆ పరమాత్మని ధ్యానించుకున్నాం. రెండో శ్లోకంలో ఆ భూమి నుంచి పైదాకా మొత్తం అంతా ఆయన విశ్వరూపంగా ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆయన శాంతస్వరూపుడని, భుజగసేనుడని, ఆయన అంటే అదే ఆదిశేషుని పవలిస్తూ ఉంటాడు కదా, అందుకని లక్ష్మీనాథుడని ఇలాగ అనేక రకాలుగా ఇందులో స్తుతించుకుని మనం ముందుకు పెడతాం. ఆ తర్వాత రేపు చెప్పబోయే శ్లోకం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈ రెండు శ్లోకాలకి మనం రేపు చెప్పుకుందామండి. ఇంకో విషయం ఏమిటంటే విష్ణువు గురించి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు లక్ష్మీదేవి గురించే కొంచెం చెప్పుకుందాం. మనం రేపు నుంచి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం అయ్యాక ఉంటుంది. అది చదవడం మీకు వచ్చినా కూడా ఇంకొకసారి అర్థాలతో చెప్పేస్తే రేపు శ్రావణ మాసం వస్తుంది కనుక మీరు ఆ స్తోత్రం చదువుకుంటూ మీరు శుక్రవారం పూజ చక్కగా చేసుకోవచ్చు. విడిగా నామాలన్నీ రాకపోయినా
మనం చేసుకుందుకు వీలుగా ఉంటుంది. వచ్చినా కూడా స్తోత్రం ధ్యానంతో చక్కగా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తుంది కనుక రేపు నుంచి కొద్దిగా 4 రోజుల పాటు శ్రావణ మాసం వచ్చే లోపల నేను లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని మీకు చెప్దామని అనుకుంటున్నాను. వింటారు. సర్వం విష్ణార్పణం.